హాయ్ ఫ్రెండ్స్, వేప చెట్టు రావి చెట్టు కళ్యాణము ఈరోజు మోపూర్ గ్రామం డక్కీలి మండలం తిరుపతి జిల్లా. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మా గ్రామంలో వేప చెట్టు రావి చెట్టుకి కళ్యాణం జరుగుతుంది. దీన్నే మన గురువుగారులు అశ్వత్థ వృక్షం అని అంటారు. ఈ వృక్షము అద్భుతం. ప్రతి గ్రామంలో ఉండవలసిన అశ్వత్థ వృక్షము. రెండు వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్న వృక్షాలని రెండుగా చెప్పుకోరు. ఏకవృక్షం అశ్వత్థ వృక్షంగా చెప్పుకుంటారు. మన సనాతన ధర్మంలో వృక్షో రక్షతి రక్షితః అన్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము మనం ప్రతి ఒక్క చెట్టుల్లో జీవులలో భగవంతుని చూస్తాము. మనం హిందువులము. ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని పూజ చేసినందుకు ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫలితం గురించనే కాదు, మన ఆచారము. అశ్వత్థ వృక్షంలో పాదాల చెంత ఆపాద మస్తికము అంటారు. అట పాదాల నుంచి కొస వరకు ముకోటి దేవతలు ఉంటారు. అంత అద్భుతము. గ్రామస్తులందరూ వచ్చి పూజలు అందుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆనందంగా స్వామివారి కృపా కటాక్షాలని అందుకుంటున్నారు. ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుగుతుంది. చూడండి మాస్టర్స్. కళ్యాణం అనంతరం తలంబ్రాల కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ వచ్చి క్యూ లైన్లో నిలబడి ఎంతో చక్కగా భగవంతుని సేవలో పాల్గొంటున్నారు. చల్లని వాతావరణంలో ఈ పౌర్ణమి గడియల్లో ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా పిల్లలు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీ లక్ష్మీనారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజు ఉదయం ఎవరికి తోచిన వాళ్ళ సమయంలో ఖచ్చితంగా అయితే ఉదయం వచ్చి వేప చెట్టు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి కాసేపు కూర్చొని ధ్యానం చేసి సంకల్పించుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది సాధన. స్వామివారికి భక్తి శ్రద్ధలతో శాకాహారము పాటిస్తూ ధ్యానము చేస్తూ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఉదయం అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ్ అంటారు కదా పెద్దలు. ఇది మన సనాతన ధర్మంలో స్పిరిచువల్ సైన్స్. దీంట్లో మనం ఈ కాలంలో చెప్పుకుంటే సైన్స్ కూడా దాగి ఉంది. ఎంతో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది.
రావి చెట్టు ఎప్పుడూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.